ఈరోజే మాఘ పౌర్ణమి. ఈ రోజున ఎవరైతే ఈ కథ వింటారో వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని మన పురాణంలో అయితే ఉంది. అలాగే నేను చెప్పిన విధంగా అమ్మవారి దగ్గర దీపం వెలిగించి ఈ మంత్రాన్ని అయితే జపించండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక మాసం తరువాత అంత ప్రాముఖ్యత కలిగిన మాసం మాఘమాసం. ఈ మాసంలో అనేక పండుగలు వస్తాయి. ఈ మాఘమాసం ఎందుకంత ప్రత్యేకమైనదో ఆధ్యాత్మికవేత్త అయిన బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు చక్కగా వివరించారు. ఈ మాసంలో ఉదయాన్నే చేసే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి చేయడం వలన అద్భుతమైన ఫలితాలని పొందవచ్చు. దీంతో పాటు ఈ మాసంలో పార్వతీదేవి పూజ, లలితా వ్రతం వంటివి చేయడం చాలా మంచిది. ఈ మాసంలో వచ్చే పంచమిని వసంత పంచమి అని, సప్తమిని రథ సప్తమి అని, అలాగే ఈ మాసంలో వచ్చే అష్టమిని భీష్మాష్టమి అని, అలాగే నవమిని మధ్య నవమి అని, అలాగే మాఘమాసంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి వ్రతం అని చెబుతారు. అదేవిధంగా ఈ మాసంలోనే మనము మహాశివరాత్రిని కూడా జరుపుకుంటాము. మరియు ఈ మాసంలో వచ్చిన పూర్ణిమకు కూడా చాలా విశిష్టత ఉంటుంది. ఇక ఎవరైతే పూర్ణిమ నాడు ఈ కథను వింటున్నారో వారి కోరిక నెరవేరుతుందని మన పురాణాలైతే చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. తనకు సంతానం ఉండరు. ఒకరోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటనం కోసం వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు. చాలా మంది ఎగతాళిగా నవ్వుతూ ఉంటారు. ఆ సమయంలోనే మరికొంతమంది ఆమెను చూసి జాలిపడతారు. కొందరు వ్యక్తులు మాత్రం ఒక పూజా విధానం అయితే తెలియజేస్తారు. కాళికాదేవిని 16 రోజుల పాటు పూజించాలని చెబుతారు. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ 16 రోజులు అమ్మవారిని పూజిస్తారు. దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది. అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్తారు. ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మిస్తాడు. వారు ఈ పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని అనేక మంది భక్తులైతే నమ్ముతారు. ఈ మాఘ పౌర్ణమి పార్వతీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలు ఈ తిథి రోజున పార్వతీదేవిని పూజిస్తే మంచి జరుగుతుంది అని చెబుతారు. తమలపాకులో పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించాలి. ఆ తర్వాత గంధం, కుంకుమ బొట్లు పెట్టి దీపాన్ని వెలిగించాలి. ఆపై అక్షంతలు వేస్తూ ఓం శ్రీ గౌరీదేవ్యే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. హారతి ఇచ్చి బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల దాంపత్య సమస్యలు వంటివి తీరుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా పెళ్లి కావాల్సిన అమ్మాయిలు మాఘ పౌర్ణమి రోజున గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానం చేయాలి. ఇలా చేయడం వల్ల గౌరీదేవి అనుగ్రహం లభిస్తుందని, వివాహ ప్రయత్నాలు విజయవంతం అయి తొందరలోనే వివాహం జరుగుతుందని చెబుతారు. అదేవిధంగా మాఘము అంటే పాపాలను నాశనం చేసేది అని అర్థం. ఈ మాసంలో చేసే దానాలు ఎంతో ప్రతిఫలాన్ని ఇస్తాయి. ఎంతోమంది దేవతలు అందరికీ ఇష్టమైన మాసం ఈ మాఘమాసం. ఈ నెల రోజులు పవిత్ర స్నానాలు చేయడం వలన చాలా మంచి జరుగుతుంది. మాఘశుక్ల ఏకాదశి రోజునే సత్యవ్రతుడు శ్రీకృష్ణుడి చేత వరం పొందుతాడు. ఆ రోజే ఆయన మోక్షం పొందిన రోజు కూడా. అందువలన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఎంతో మంచి జరుగుతుంది. అందువలన ఈ మాఘమాసంలో చేసే పూజలకి చాలా ప్రత్యేకత అయితే ఉంటుంది. అందరూ చక్కగా పూజలు చేసుకొని ఆ భగవంతుని ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ నమః.